గుజరాతీ ఫుడ్ అంటే అందరు గుర్తొచ్చేది ఢోక్లా. దీని పేరు ఖమన్ ఢోక్లా. సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. క్లౌడ్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా మెత్తగా ముట్టుకుంటే ఇట్లా స్పాంజీగా ఉంటాయి అనిపిస్తాయి. చెప్పినా నేను ఎప్పుడు తినను, కానీ స్టిల్ మీకోసం చేస్తున్నా. బాగుంది. సో కోన్ అయితే ముందు ట్రై చేద్దాం. ఫస్ట్ స్వీట్ దానిలో లోపల చాలా సాఫ్ట్గా పొటాటో స్టఫింగ్, మధ్యలో పీనట్స్ తగలడం. వాళ్ళ కోసం స్పెషల్గా దీని లోపల రా బనానా యూజ్ చేస్తారు. నేను గెస్ కూడా చేయలేకపోయినా అసలు ఎప్పుడు నేను లాభం. సో దీన్ని ఎప్పుడన్నా ఇలా దీనిలో డిప్ చేసుకునే తినాలంట. డిప్ చేసుకొని తినకపోతే దాన్ని తిని వేస్ట్ అంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైరలీ ఫుడ్. మీరు చూస్తున్నారు డిఫరెంట్ స్టేట్ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్లో. మన దగ్గర డిషెస్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ గుజరాతీ క్యూజిన్. సో మనం వచ్చేసాం సావ్లాస్ హోమ్ ఫుడ్ లోపల. సో చూస్తున్నారు అంబియన్స్ అంతా ఏదో రెస్టారెంట్ లా కాకుండా ఒక మెస్ కైండ్ ఆఫ్ ఫీల్ లో డిఫరెంట్ హోమ్లీ కుక్ ఫుడ్ తో పాటిస్తున్నారు మనకి. ట్రెడిషనల్ గుజరాతీ ఐటమ్స్ అయితే మీకు తెలిసే ఉంటాయి, కొన్ని తెలిసి ఉంటాయి. డోక్లా, ఖాండ్వి. అది కాకుండా వేరే ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అది చూసుకుందాం. మన స్టార్టర్స్ వచ్చేసినాయి, విచ్ ఇస్ కోన్ దబేలి విత్ సమ్ ఖజూర్ కి చట్నీ, గ్రీన్ చట్నీ, ఫాఫ్డా విత్ సమ్ సాస్, ఇంకా ఇది మిర్చిది పిక్కల్ అంట. సో కోన్ అయితే ముందు ట్రై చేద్దాం. ఫస్ట్ స్వీట్ దానిలో లోపల చాలా సాఫ్ట్గా పొటాటో స్టఫింగ్, మధ్యలో పీనట్స్ తగలడం, ఆ సేవ్ క్రిస్పీనెస్, ఇంకా ఈ అవుటర్ లేయర్ ఏదైతే ఉంది చూడు, స్ప్రింగ్ రోల్తో దేంతో తెలియదు కానీ చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్వీట్ ఖజూర్ చట్నీ అయితే చాలా బాగుంది. మింట్ చట్నీ నాకు తెలియదు ఎలా ఉందో, నేను టేస్ట్ చేయలేదు, బట్ స్టిల్ చాలా మస్ట్ ట్రై ఐటమ్ ఇది. ఫాఫ్డాకి వచ్చేద్దాం. ఫాఫ్డా అనేది బేసన్తో తయారు చేస్తారు. ఈ పామ్తో ఇలా ఒత్తి దీన్ని ఫ్రై చేస్తారనమాట. సో దీన్ని బ్రేక్ చేస్తే సో దీన్ని ఎప్పుడన్నా ఇలా దీనిలో డిప్ చేసుకునే తినాలంట. డిప్ చేసుకొని తినకపోతే దాన్ని తిని వేస్ట్ అంటారు. రకంగా పొటాటో చట్నీలానే ఉంది అది. అంటే పొటాటో కర్రీ ఇస్తారు పూరితో పాటు, కొంచెం అలానే ఉంది. ఆ పికిల్తో ట్రై చేయాలి. సో లెట్స్. చాలా స్పైసీ ఉంటుంది అనుకుంటా, బట్ స్టిల్ ఫ్లేవర్ బాంబ్ అసలు. ఆ చట్నీ ఫస్ట్ దీంతో ట్రై చేసినప్పుడు నార్మల్గానే బ్లాండ్ టేస్ట్తోనే ఉంది. ఉప్పు గిప్పు అన్నీ తగులుతున్నాయి కానీ ఒక స్నాక్లా ఉంది. ఇది యాడ్ చేయగానే ఒక లెవెల్ ఆఫ్ ఫ్లేవర్స్ నోట్లో పేలినాయి. పులుపు తగిలింది, కారం తగిలింది, కొంచెం నటీనెస్ తగిలింది, కొంచెం క్రంచ్ వచ్చింది. అన్నీ ఒకటేసారి నోట్లోకి వస్తే ఇది వేసుకొని తింటేనే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం మనం. సో దీని లోపల పొటాటో స్టఫింగ్ అనుకున్నాం కానీ ఇది రా బనానా స్టఫింగ్ అనమాట. ఇక్కడ జైన్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు పొటాటోస్ తినరు, రూట్ వచ్చే వెజిటబుల్ తినరు, కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా దీని లోపల రా బనానా యూజ్ చేస్తారు. నేను గెస్ కూడా చేయలేకపోయినా అసలు ఎప్పుడు నేమ్ లాభం. 3 ఐకానిక్ డిషెస్ ఫ్రమ్ గుజరాత్ మన దగ్గర ఉన్నాయి. ఖమన్ ఢోక్లా, ఖాండ్వి, ఇంకా పత్రి. పత్రి అనేది ఏంది, ఒక లీఫ్ కి బేసన్ మంచిగా రబ్ చేసి స్టీమ్ చేసి డీప్ ఫ్రై చేసి ఇస్తారు. సో ఇదైతే డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ స్టీమ్ చేసి కట్ చేసి ఇచ్చారు. సో ఇదైతే ముందు ట్రై చేద్దాం. దీనికి అకంపెనీమెంట్ సేమ్ స్వీట్ చట్నీ ఇంకా మింట్ చట్నీ అనమాట. సో దీని లోపల ముంచి లేయర్స్గా మస్తు ఉంది. ఈ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లెట్స్ ట్రై ద మింట్ వన్. మధ్యలో ఆ సెస్మీ సీడ్స్ క్రంచ్ వస్తుంది, నాకైతే బాగా నచ్చింది. దిస్ ఇస్ నైస్. ఈ రెండు నేను ఎప్పుడు ఏ ఫంక్షన్లో వెళ్ళినా దీన్ని ట్రై చేయకుండా వస్తుండే, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు ఇదేదో తినిండే, ఏదో తిన్నా కొంచెం వినిగరీ టేస్ట్ వచ్చి ఖరాబ్ అయినట్టు అనిపించి నేను తినలేదు. సో ఈరోజు అయితే ఇది ఫ్రెష్ ఉంది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. సెకండ్ ఐటమ్ ఖాండ్వి అంటారు దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే ఒక షీట్ తయారు చేసి దాన్ని రోల్ చేసి దీన్ని స్టీమ్ చేస్తారు. స్టీమ్ చేసి దీని మీద మళ్ళీ వినిగర్, లెమన్, ఇంకా టెంపరింగ్ యాడ్ చేస్తారు. అదే ఆవాలు ఇంకా కొరియాండర్ ఇవన్నీ వేసి టెంపరింగ్ చేస్తారు. సేమ్ కాండిమెంట్స్ అయితే అవే ఉన్నాయి, మింట్ చట్నీ ఇంకా స్వీట్ చట్నీ. సో జస్ట్ డిప్. చెప్పినా నేను ఎప్పుడు తినను, కానీ స్టిల్ మీకోసం చేస్తున్నా. బాగుంది. అంటే నేను అప్పుడు తిన్నా ఏదో ఖరాబ్ అయి ఉండొచ్చు, బట్ ఇదైతే బాగానే ఉంది. లేయర్స్గా మంచిగా ఇట్లా కొరుకుతుంటే ఒకటి జారిపోతుంది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా మంచిగా ఉంది ఇదైతే.
గుజరాతీ ఫుడ్ అంటే అందరు గుర్తొచ్చేది ఢోక్లా. దీని పేరు ఖమన్ ఢోక్లా. సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. క్లౌడ్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా మెత్తగా ముట్టుకుంటే ఇట్లా స్పాంజీగా ఉంటాయి అనిపిస్తుంది కదా. సో అట్లుంది ఇది. ట్రై అయితే చేస్తున్నాను నేను. బోత్ ఆర్ రియలీ నైస్. టెక్స్చర్ అయితే క్లౌడ్స్ ఉంటాయి కదా, కాటన్ క్యాండీ ఇట్లాంటివి తిన్నప్పుడు ఎట్లా ఇట్లా సాఫ్ట్గా అనిపిస్తుంది, నమ్మలే లోపల వెళ్ళిపోతుంది కదా మింగేసేటట్టు. సో అట్లుంది. నాకైతే మస్తు అనిపించింది. నా ఫేవరెట్ ఆమ్రస్ ఇంకా పూరి. దీంతో పాటు మనకి సేవ్ టమాటర్ కర్రీ అని చెప్పి ఇచ్చారు అండ్ ఆల్సో బటర్ మిల్క్, అంటే ఒక కంప్లీట్ మీల్ లాగా ఇచ్చారు. దీంతో పాటు ఇఫ్ యు ఆర్ సేవరీ పర్సన్ దీంతో తినండి. స్వీట్లా నాలా తినాలనుకుంటున్నారంటే ఆమ్రస్ ఇంకా పూరి తినండి. ఆఫ్టర్ దాట్ మజ్జిగ. సో తినైతే చూద్దాం. పూరీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బేసిక్గా బయట తీసుకుంటే ఇట్లా సాఫ్ట్ ఉండదు, గట్టిగా పాపడాలు లెక్క ఉంటుంది. ఐ ట్రై విత్ దిస్ ఫస్ట్. సేవ్ టమాటర్ కర్రీ. కొంచెం క్రంచ్ వస్తుంది లోపల నుంచి. బేసిక్గా ఇది సాగి అయిపోవాలి, కాకపోతే సాగి అవ్వలేదు. ఆనియన్ టొమాటో కర్రీ లోపలనే సేవ్ యాడ్ చేసి ఇస్తారు. సో ఇదే అది. ఇట్స్ నాట్ దట్ సాగి అనమాట. క్రంచ్ కొంచెం ఉంది. నౌ ఫర్ ద ఓజీ ఆమ్రస్ పూరి. మ్యాంగో సీజన్ వచ్చిందంటే ఆమ్రస్ లేకపోతే ఏది అవ్వదు. బేసిక్గా నాకు బద్ధకం ఎక్కువ. మ్యాంగో పోసి ఇట్లా కొరుక్కొని తినడం అలవాట్లేదు. డైరెక్ట్గా ఒక గ్లాస్లో పోసేసుకున్నామా, మింగినామా, కథం. సో లెట్స్ ఈట్. మ్యాంగో రిచ్ ఫ్లేవర్ తగులుతుంది దీనిలో అయితే మ్యాంగో ఫ్లేవర్ ఒక లెవెల్లో తగులుతుంది. దీని లోపల అయితే జస్ట్ మ్యాంగో, లిటిల్ బిట్ ఆఫ్ షుగర్, ఇంకొంచెం పాలు యాడ్ చేసినట్టున్నారు. దాట్స్ ఇట్. ఫర్ ద కన్సిస్టెన్సీ మాత్రమే యాడ్ చేస్తారు. దిస్ ఇస్ రియలీ గుడ్. నెక్స్ట్ మెయిన్ కోర్స్ థేప్లా. థేప్లా అంటే మన దగ్గర రోటీలు ఎట్లుంటాయో వీళ్ళ దగ్గర థేప్లా అని ఉంటుంది. బేసిక్గా ఇది కూడా బేసన్తోనే తయారు చేస్తారు. సో దీన్ని కూడా మళ్ళీ అదే సేవ్ టమాటర్ కర్రీ ఉంది కదా దాంతోపాటే తినాలి. మీలో ఎవరన్నా మేతి పరాటా తినుంటే ఎగ్జాక్ట్లీ ఇట్లనే ఉంది అది. దీంతో పాటు ఇంకో కర్రీ ఇచ్చారు మనకి. ఇది బైగన్ కా భర్తా, అంటే బ్రింజాల్ది. బ్రింజాల్ నేను ఎక్కువ తినాను, బట్ మన దగ్గర ఫేక్ రివ్యూస్ ఉండవమ్మా. ఏది ఉన్నా ఒరిజినాలిటీగా మీరు వెళ్ళి తిన్నా కూడా మీకు అదే అనిపిస్తుంది. సో మీకోసం మళ్ళీ ట్రై చేస్తున్నా బైగన్ కా భర్తా విత్ థేప్లా. ఇది కూడా చాలా బాగుంది. బేసిక్గా మెస్ లోపల మన కర్రీస్ దొరుకుతాయి కదా, సేమ్ అట్లనే ఉంది. ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇది మన నార్మల్ రోటీలా కాకుండా సాఫ్ట్గా సన్నగా ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఆ గ్రీన్ చిల్లీది చట్నీ ఉండే కదా ఇందాక మనకి పికిల్, అది ఇచ్చారు. ఇదో రకంగా నాకు మౌత్ క్లెన్జర్లా ఉంది, మండుతుంది. నీళ్ళు తాగుతున్నా, మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ తింటున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఓజీ డెజర్ట్ ఆమ్రస్, సేమ్ కన్సిస్టెన్సీ అండ్ శ్రీగండ్. ఇదైతే చాలామంది మూవీస్లో వినుంటారు. అది ప్రేమ మూవీలో హీరోయిన్ కోసం నాగ చైతన్య తయారు చేసుకొని మరీ తీసుకెళ్తాడు కదా. సో ఇదే ఆ డిష్, మహారాష్ట్రియన్ డిష్ ఇది. సో బేసిక్గా గుజరాతీస్ మహారాష్ట్ర చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకటే కైండ్ ఆఫ్ డిష్ ఉంటుంది. సో నాకైతే ఫస్ట్ శ్రీగండే ఇష్టం. ఐ ట్రై దిస్. నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రీమీనెస్లో మాటలు లేవు. ఇట్లా సాఫ్ట్గా నోరంతా తీపిగా చేసేసి గొంతు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూస్తే ఎంత థిక్గా కనబడుతుంది, కింద పడతాను కూడా పడతలేదు అది. ఇది ఎట్లుంది, నోట్లో వెళ్ళగానే కరిగి వెళ్ళిపోతుంది. అండ్ అగైన్ ఆమ్రస్. మ్యాంగో ట్యాంగీనెస్ ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారుగా వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే స్టేట్తోని నేను మీ అందరి ముందరికి మళ్ళీ వస్తున్నా. in Virally Food. Until then, Vikram Singh signing off. Like, share, subscribe. So, ఇది episode 3 గుజరాతీ ఫుడ్ తిన్నాం మనం సావ్లాస్ హోమ్ ఫుడ్ కిచెన్లో. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? దిస్ ఇస్ ఇన్ అరుణోదయ కాలనీ, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్లో ఉంది. సో చూడండి, ఇదే లొకేషన్. లోపలికి వెళ్ళి డెలిషియస్ ఫుడ్ తినడం మర్చిపోకండి. Until then, like, share, subscribe. Virally Food. Vikram Singh signing off.